పార్వతీపురం మన్యం జిల్లా ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములుగా ఉన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక రైతు బజారు వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన వేసుకొని నడిపిస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయని, దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకుంటున్నారని అన్నారు. ఈ రోజున నేను ఇక్కడ రావడానికి దేశవ్యాప్త ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పేరుతో జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా కోఆపరేట్ చేయాలి. నేను రెగ్యులర్గా వస్తాను 15 రోజులకి 16 రోజులకి. ఇది ఈ రోజుతోనో రేపటితోనో ముగిసిపోయేటటువంటి విషయం కాదు కాబట్టి ఈ ప్రెస్ మీట్ని నేనున్నాను గత 20 సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతుందని తెలియజెప్పేటటువంటి టూర్లో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, నేను కూడా జర్నలిస్ట్నే, బట్ నాట్ వర్కింగ్ జర్నలిస్ట్. మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని పేరున మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరు కోఆపరేట్ చేయండి. ఫ్రమ్ మై సైడ్ మేము ఏం చేయగలమో మేము చేయగలిగినటువంటి విధిలో మేము చేయగలిగినంత చేస్తాం. మీరు కూడా ఇదేదో సింపుల్ ప్రెస్ మీట్గా తీసుకుని ఏదో వచ్చేట్లే పోయాలి అన్నట్టుగా కాకోకుండా 100% కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఐఎమ్ రత్నాకర్, నాన్ ప్రాక్టీసింగ్ డాక్టర్, ఎంబీబీఎస్ చదివాను కానీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో. ప్రాక్టీస్ ఏమీ లేదు. ఐ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఇన్ ద సోషల్ రిఫార్మేటరీ మూవ్మెంట్. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల